ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచనము. మనము నమ్ముకొని ఉన్న దేవుడు సర్వాధికారి అయ్యున్న దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, సర్వలోకానికి అధిపతి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. అయినప్పటికీ తమను తాము తగ్గించుకొని విరిగి నలిగిన మనస్సు కలిగిన దీనుల వైపు ఆయన దృష్టి నిలుపుతాడు. గర్వహృదయము కలిగి దేవుడెవరని అహంకార దృష్టి కలిగిన వారిని ఆయన లక్ష్యపెట్టడు. కానీ దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సు కలిగిన దీనులను ఆయన దృష్టి ఉంచువాడు, వారి మీద తన కృప చూపువాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని ప్రార్థించినప్పుడు నీ హృదయము, నీ మనస్సు తగ్గింపు కలిగి ఉంటుందా? నీవు అధికారిపైనను, ఐశ్వర్యవంతుడమైనను, సౌందర్యం కలిగిన వాడవైనను, పేరు ప్రఖ్యాతులు కలవాడవైనను వాటన్నిటినీ ఆయన లక్ష్యపెట్టడు. ఎందుకనగా నీ అధికారము, సౌందర్యము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతి ఈ లోకంలో ఆయన నీకు అనుగ్రహించినవే. వాటి యందు నీవు లక్ష్యం ఉంచుచున్నావా? లేదా వాటిని అనుగ్రహించిన దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? నీవు దేవుని సన్నిధిని ప్రవేశించినప్పుడు దేవుని సన్నిధిలో సుంకరిలాగా ప్రార్థిస్తున్నావా? లేక పరిసైడ్లాగా ప్రార్థిస్తున్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకో. దీనత్వాన్ని కలిగి ఉండు. నీ దీనత్వము దేవుని ఆకర్షిస్తుంది గనుక అట్టి దీనత్వం కలిగిన మనస్సు కలిగి ఉండుటకు ప్రయాసపడదాము. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.